న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మోదీ నాయకత్వంలోనే దేశ రాజధానికి వెలుగులు. సీఎం చంద్రబాబు. ట్రంప్ వాణిజ్య యుద్ధం. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడా. జగన్ పాపం జనానికి శాపం. జల విమాన విహారానికి తయారు. గంజాయి కేసుల్లో 20 ఏళ్లు జైలు. అమ్మాయిలు అదుర్స్. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. గుండె ఆరోగ్యానికి తోడ్పడే బ్రేక్ఫాస్ట్. ఈరోజు వార్తలను చూద్దాం. ట్రంప్ వాణిజ్య యుద్ధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడా జలిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకాన్ని విధించారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు. తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము 25% సుంకం విధించనున్నట్లుగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలు, ఫెంటానిల్ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు మాత్రం అధికంగా పొంచి ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా చర్యకు ఇతర దేశాలు ధీటుగా స్పందిస్తే ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. గంజాయి కేసుల్లో 20 ఏళ్లు జైలు. గంజాయి, మాదక ద్రవ్యాల కేసుల్లో ఒక్కసారి అరెస్ట్ అయితే చాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్ పోర్టల్లో పేరు నమోదైపోతుంది. వీరికి పాస్పోర్ట్ జారీ చేయరు. గంజాయి కేసుల్లో చిక్కుకుంటే జీవితమంతా దుర్భరమే. ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోవలసిందే. ఎన్డీపీసీ చట్టం ప్రకారం శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు, రవాణా, వినియోగం, నిల్వ ఇవన్నీ నేరాలే. ఇతర ఏ కేసుల్లోనైనా నిందితుడు నేరం చేశాడని పోలీసులు, ప్రాసిక్యూషన్ నిరూపించాలి. కానీ ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైతే తాను ఆ నేరానికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిదే. ఈ కేసుల్లో బెయిల్ రావడం కూడా చాలా కష్టమే. అలాగే గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారంతో స్మగ్లర్లు కూడబెట్టిన ఆస్తులను కూటమి ప్రభుత్వం జప్తు చేస్తోంది. మోదీ నాయకత్వంలోనే దేశ రాజధానికి వెలుగులు. దేశ రాజధానికి ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉండాలి. అక్కడ మనమంతా ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందించాలి. అప్పుడే ఈ నగరంలో ప్రగతి సాధ్యం. మన దేశానికిప్పుడు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. రాజధాని ఢిల్లీ మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుంది. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారింది. తాగేందుకు స్వచ్ఛమైన నీరు లేని పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు ఉపాధి కోసం బీహార్ నుంచి ఢిల్లీకి తరలి వచ్చేవారు. కానీ ఇప్పుడు బీహార్ వాసులు నేరుగా దక్షిణ భారతానికి వస్తున్నారు. అందుకు కారణం అక్కడ అభివృద్ధి లేకపోవడమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి అక్కడి షహదారాలోని DTU కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగువారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జగన్ పాపం జనానికి శాపం. జగన్ చేసిన పాపం జనానికి శాపమవుతోంది. 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకు ముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాలూకు దుష్ప్రభావం విద్యుత్ సంస్థలను వదలటం లేదు. కడప సౌర విద్యుత్ పార్కులో ప్రతిపాదించిన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అప్పుడే కొనసాగించి ఉంటే ప్రజలపై 2775 కోట్ల అదనపు భారం తగ్గి ఉండేది. అంతకు ముందు ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను జగన్ ప్రభుత్వం సమీక్ష పేరుతో రద్దు చేసింది.
దానిపై కోర్టు కేసులు విచారణల తర్వాత 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు హడావిడిగా పీపీఏలు కుదుర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈలోగా 4.5 ఏళ్ల జాప్యం జరిగింది. ఫలితంగా సౌర ప్రాజెక్టులపై కేంద్రం విధించిన కొత్త పన్నుల భారాలు భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ టారిఫ్ పెంపుతో ఆ భారాన్ని ప్రజలే మోయాల్సి వస్తోంది. అమ్మాయిలు అదుర్స్, అదిరే బ్యాటింగ్, అత్యుత్తమ బౌలింగ్. అండర్-19 ప్రపంచ కప్లో తెలుగమ్మాయి త్రిష ఎదురులేని బ్యాటింగ్తో అదరగొట్టింది. అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ అంతా తానై త్రిష మరోసారి చెలరేగిన వేళ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అండర్-19 మహిళల ప్రపంచ కప్ను నిలబెట్టుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అదిరే ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వచ్చిన మన అమ్మాయిల జట్టు ఆదివారం ఫైనల్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఆఖరి సమరంలో త్రిష 3 వికెట్లకు తోడుగా వైష్ణవి శర్మ 2 వికెట్లు, పరుణిక 2 వికెట్లు, ఆయుషి 2 వికెట్లతో విజృంభించడంతో మొదట సఫారీ జట్టు 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్లోనూ త్రిష 44 నాట్అవుట్ ముందుండి నడిపించడంతో లక్ష్యాన్ని భారత్ 11.2 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆశాంతం అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్న త్రిష ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకుంది. ఆమె 309 పరుగులతో ప్రపంచ కప్లో టాప్ స్కోరర్గా నిలవడమే కాక 7 వికెట్లు కూడా పడగొట్టింది. అదిగో జల విమాన విహారం. పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేలా రాష్ట్రంలో జల విమాన విహారాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో అనుకూల ప్రదేశాలపై విమానయాన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఇటీవల విశాఖ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలలో స్పైస్ జెట్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని జలవనరులు విమానాల రాకపోకలకు ఎంత అనుకూలం, రాబడి, ప్రతికూల పరిస్థితులు తదితర అంశాలపై సర్వే చేశారు. ఇప్పటికే విజయవాడ, ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ విహారం ప్రయోగాత్మక పరిశీలన విజయవంతంగా ముగిసింది. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ. తిరుపతి బైరాగిపట్టణలోని వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కేంద్రం వద్ద గత నెల 8న చోటు చేసుకున్న తొక్కిసలాటకు ముందు, తరువాత ఏం జరిగింది, ఏ శాఖలు ఎలాంటి ముందస్తు చర్యలు, నిర్ణయాలు తీసుకున్నాయి, వాటిని ఏ మేరకు అమలు చేశాయన్న దానిపై న్యాయ విచారణ కమిషన్ ఆరా తీసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి శనివారం విచారణ ప్రారంభించారు. పలు శాఖలకు సమన్లు జారీ చేశారు. ఆదివారం కమిషన్ ముందు తీతీదే ఈవో శ్యామలరావు హాజరయ్యారు. దర్శన టిక్కెట్ల మంజూరుకు ముందు నిర్వహించిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలు అప్పగించారు. పోలీసు, రెవెన్యూ శాఖల తోడ్పాటు వివరాలు సమర్పించారు. అన్ని టికెట్ కేంద్రాల వద్ద ఒకేలా ఏర్పాట్లు చేశారా, ప్రాంతాల వారీగా చేపట్టారా అని అడిగినట్లు తెలిసింది. అనుకున్న సమయం కన్నా ముందుగా టోకెన్ల జారీ ఎందుకు ప్రారంభించవలసి వచ్చిందని, ఘటన తరువాత తీతీదే తీసుకున్న చర్యలేమిటని అడిగారు. ఏపీ తీరంలో తాబేళ్ల వలవిల. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి సముద్ర తాబేళ్ల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క జనవరి మాసంలోనే తీరం వెంబడి 3085 తాబేళ్ల కళేబరాలను గుర్తించినట్లుగా చెన్నై వేదికగా పనిచేస్తున్న ట్రీ ఫౌండేషన్ సర్వేలో తేలింది. ఇవన్నీ తీరానికి కొట్టుకు వచ్చినవే, సముద్రంలోనే కలిసిపోయినవి మరెన్నో. ఈ సంస్థ 2008 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి తాబేళ్ల సంరక్షణ కోసం పనిచేస్తోంది. ఈ మధ్యకాలంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో తాబేళ్ల కళేబరాలు పెద్ద ఎత్తున దర్శనమిస్తుండడంతో అటవీ శాఖ, మత్స్యశాఖ, తీర గస్తీ, మెరైన్ పోలీస్ దళాలతో కలిసి సర్వే నిర్వహించారు. ఈ సీజన్లో కొన్ని తాబేళ్లు మృతి చెందడం మామూలే. అయినా ఈసారి తీవ్రత అత్యధికంగా ఉంది. ప్రత్యేకించి ఏపీ తీర జలాల్లో పెద్ద ఎత్తున వందల తాబేళ్ల కళేబరాలు గుర్తించాం. మోటారు బోట్లకు, మత్స్యకారుల వలలకు, మరికొన్ని కాలుష్యానికి ఇవి బలవుతున్నాయని ఆ సర్వేలో వెల్లడయింది.
గుండె ఆరోగ్యానికి తోడ్పడే బ్రేక్ఫాస్ట్. సమయం సరిపోక బరువు పెరుగుతామని చాలామంది అల్పాహారానికి దూరంగా ఉంటారు. అయితే బ్రేక్ఫాస్ట్లో తగు మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్, కొవ్వులు ఉంటే అవి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరిస్తాయి. తక్షణ శక్తినివ్వడమే కాక తిన్నామన్న భావనతో ఆ రోజు ఆహారాన్ని మితంగా తీసుకునేలా చేస్తాయి. నిద్రకు ముందు ఏమైనా తింటే కొందరిలో ఉదయానికి జీర్ణం కాదు. దానివల్ల బ్రేక్ఫాస్ట్ మానేస్తారు. తర్వాత ఆకలైతే ఒకేసారి ఎక్కువ మోతాదులో తింటారు. దీంతో జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి పడుతుంది. గమనిస్తే బ్రేక్ఫాస్ట్ తీసుకోమంటూ శరీరం సంకేతాలు ఇస్తుంది. శరీరానికి శక్తి కావాలి. రాత్రి భోజనం తర్వాత గ్యాస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి వేస్తుంది. అలాగే కొన్ని నెలలు, సంవత్సరాలు తినకుండా ఉంటే శరీరం దానికి అలవాటు పడిపోతుంది. 21 రోజులు అలవాటు చేసుకుంటే మళ్ళీ శరీరం స్పందించే తీరు సాధారణమవుతుంది. ఆకలి ఉన్నా లేకపోయినా పొద్దున్న ఏదో ఒకటి తినవలసిందే. కాస్త యోగర్ట్, అరటిపండు తీసుకున్నా మంచిదే. బ్రేక్ఫాస్ట్తో లాభాలు అనేకం. బరువు తగ్గడం లేదా నియంత్రణలో ఉండడం, భిన్నమైన పోషకాలు అందడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడం జరుగుతుంది. ఆందోళనను నివారిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితకాలానికి ఆయుష్ను పోస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. యువకుడి మృతి, 30 కోట్ల నష్టం. మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో గల ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఊపిరాడక దేశ్రాజ్ సింగ్ అనే యువకుడు మరణించాడు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. దుర్గగుడి ఘాట్ రోడ్ సమీపంలో అగ్ని ప్రమాదం. దుర్గగుడి ఘాట్ రోడ్ సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఘాట్ రోడ్ మొదటి మలుపు వెనుక వైపున పేరుకున్న వ్యర్థాలపై ఆకతాయిలు సిగరెట్ ముక్క వేయడంతో నిప్పు అంటుకుందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అభిషేక్ వాంఖడేలో మెరుపు సెంచరీ. ఆఖరి టీ20లోనూ ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. భారత్ 4-0తో గెలుపు. డేవిస్ కప్లో భారత్ అదరగొట్టింది. ప్లే ఆఫ్ పోరులో టోగోపై 4-0తో విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.